Special functions, 2 marks questions. First question, beta, define beta and gamma functions. Beta function gaani, gamma function gaani definition రాయాలి. Second question, find gamma of 1/2 and beta of 1/2, 1/2. ఇక్కడ ఈ నెంబర్ 1/2 బదులుగా 3/4 అలా ఇవ్వచ్చు. అలానే ఇక్కడ కూడా ఏదైనా నెంబర్ని మార్చుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే అడిగే అవకాశం ఉంటుంది 2 మార్క్స్కి. థర్డ్ క్వశ్చన్, షో దట్ బీటా ఎంఎన్ ఈక్వల్ టు బీటా ఎన్ఎం. ఇది జస్ట్ ప్రూఫ్ రాయాలి, తీరం లాంటిది, చిన్న తీరం. ఫోర్త్ క్వశ్చన్, ఇవాల్యుయేట్ బీటా 4, 3/2. సేమ్ ఇలాంటి సమ్మె ఇది కూడా 1/2, 1/2 లానే 4, 3/2. ఫిఫ్త్ క్వశ్చన్, రైట్ ఆర్థోగోనల్ ప్రాపర్టీస్ ఆఫ్ చెబెసివ్ పాలినోమియల్స్. చెబెసివ్ పాలినోమియల్స్ అనేది ఎస్ఐ క్వశ్చన్ ఉంది కదా, దానికి సంబంధించిన జస్ట్ ఆ ప్రాపర్టీస్ 4 ఉన్నాయి కదా, ఆ 4 రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇక్కడ 1, 2, 3, 4, 5 యూనిట్ 1 నుంచి, ఇవన్నీ యూనిట్ 1 నుంచి, ఫస్ట్ యూనిట్ నుంచి ఫిఫ్త్ క్వశ్చన్ వరకు. సిక్స్త్ క్వశ్చన్, డిఫైన్ రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్. రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ డెఫినేషన్ రాయాలి. సెవెంత్ క్వశ్చన్, రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ మీద ఒక ప్రాబ్లం ఇస్తారు. సపోజ్ ఇలాగా సిగ్మా టీ 2n/n ఫ్యాక్టర్ x/n, ఇక్కడ 2 ప్లేస్లో 3n ఉండొచ్చు. ఏదైనా ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ 2 మార్క్స్కి అడుగుతారు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, షో దట్ x=0 ఈజ్ అన్ ఆర్డినరీ పాయింట్ ఆఫ్ y - y' + 2y = 0. సో ఆర్డినరీ పాయింట్ మీద 2 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుంది. 6, 7, 8 క్వశ్చన్స్ యూనిట్ 2 నుంచి. నైన్త్ క్వశ్చన్, డిఫైన్ హెర్మిట్ పాలినోమియల్స్. జస్ట్ హెర్మిట్ పాలినోమియల్ డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. 10th క్వశ్చన్, ప్రూవ్ దట్ h0x = 1, h1x = 2x. ఈ రెండు h0, hNx ఫార్ములా వేసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే h0, h1 వాల్యూస్ వస్తాయి. 11th క్వశ్చన్, రైట్ రాడ్రిక్స్ ఫార్ములా. జస్ట్ రాడ్రిక్స్ ఫార్ములా ఫర్ హెర్మిట్ పాలినోమియల్ యూనిట్ 3 నుంచి ఈ 3 క్వశ్చన్స్ కూడా. సో రాడ్రిక్స్ ఫార్ములా జస్ట్ స్టేట్మెంట్ రాస్తే సరిపోతుంది. 12th ప్రాబ్లం, ప్రూవ్ దట్ h1x = 2x h0x. సో 9, 10, 11, 12 క్వశ్చన్స్ యూనిట్ 3 నుంచి. ఇక్కడ నుంచి యూనిట్ 4, జస్ట్ డిఫైన్ లెజెండర్స్ ఈక్వేషన్. 14th, ఫైండ్ ఇంటిగ్రల్ -1 to 1 p0x dx. ఈ 2 క్వశ్చన్స్ కూడా యూనిట్ 4 నుంచి, 4th యూనిట్. 15, 16 యూనిట్ 5, 5th యూనిట్ నుంచి. డిఫైన్ బెజల్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, లేదా ఒక్కొక్కసారి డిఫైన్ బెజల్స్ ఈక్వేషన్ అని అడుగుతారు. 16th, ప్రూవ్ దట్ j - nx = -1 whole power n jnx.